మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా చేతిలో ఉంటే ఏంటి అవి? కరెంట్లీ వెయిటింగ్ ఫర్ హోమ్ టౌన్స్ రిలీజ్. నేను స్టోరీస్ వింటున్నాను అంతే. మంచిది ఏదైనా వస్తే చేద్దామని చెప్పి. చూడడానికి అయితే సాఫ్ట్ గా అనిపిస్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని పెద్ద మనిషిలాగా చూస్తున్నాను. ఓకే, ఎంత హ్యాపీయో. బాగుంది వినడానికి, వినసొంపుగా ఉంది. సో మీకు అంటే స్టోరీస్ వినేటప్పుడు అంటే నరేషన్ వినేటప్పుడు ఏమన్నా మీరే డెసిషన్ తీసుకుంటారా లేదంటే ఫాదర్ మదర్ ఇన్వాల్వ్ అవుతారా ఆ టైంలో? అన్నయ్య ఇన్వాల్వ్ అవుతాడు. అంటే అన్నయ్యకి సేమ్ ఫిల్మ్ పిచ్చి ఎక్కువ అండ్ నాకంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్. ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నమాట. ఇప్పుడు 2 డబ్బింగ్స్ అంటే యాక్టింగ్ ట్రై చేస్తున్నాడు. అదే ఆ లక్ ఫ్యాక్టర్ కూడా మనకి కలిసి రావాలి కదా. సో ఇస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిస్ ఆపర్చునిటీ. సో అన్నయ్య అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాను. అంటే డెసిషన్ ఫైనలీ నాదే ఉంటుంది, కానీ సజెషన్స్ అవన్నీ అయితే అన్నయ్యని అడుగుతాను. సో ఇందులో ఇట్లా వచ్చిరంటే ఆటోమేటిక్గా మీది స్లాంగ్ అందరికీ తెలుసు, కానీ ఇందులో తెలంగాణకి అంటే ఎంతవరకు హోంవర్క్ చేసినారు? అంటే ఇంట్లో మాట్లాడేది కొంచెం కంప్లీట్ డిఫరెంట్ కదా. అంటే నేను అప్పుడప్పుడు మాట్లాడేది తెలంగాణ ఆంధ్ర అన్ని మిక్స్ అయి మాట్లాడుతుంటా. నాకు ప్రజ్వల్ కొంచెం బాగానే హెల్ప్ చేశాడు ఈ విషయంలో. కొన్ని ప్రజ్వల్ అంటే ఆయన జగ్గు మీరెందుకు కనెక్ట్ అవుతారు అక్కడ? అంటే మామూలుగా మీరు మాట్లాడుతుండే ఇప్పుడు మీరు ఆవిడ గురించి మాట్లాడుతుండే నేను అనుకోండి, నేను సాయిరాన్ని, మీరు వీళ్ళ గురించి ఏదో చెప్తుండండి. నా గురించి ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతుండండి. ఓకే, మనం చేసినాం కదా మాట్లాడుతుంటే నేను నాతో ఆయన నేను నన్ను చూస్తూ వాళ్ళతో కాదు నేననేది నన్ను చూస్తూ వాళ్ళతో మాట్లాడండి అంటున్నా. నేను అతను ఇప్పుడు నేను అతను లాగా ఇప్పుడు చేసి చూపిస్తా అతను ఎలా కనెక్ట్ అవుతాడు, కానీ నన్ను చూస్తూ ఉండండి. చూస్తా. ఏదో ఒకటి మాట్లాడండి. సో ఇట్లా ఎక్కడ వరకు హోంవర్క్ చేస్తున్నారు ఏంటి? మేడం నేనే మేడం ఫాల్తుగాండి, హోంవర్క్ ఏం లేదు. ఆ ప్రజ్వల్ని లేకపోయినా నేను. సో అంటే